మలక్పేటలో ఎంఐఎం నేతల గూండా రాజ్యానికి కాంగ్రెస్ గెలుపుతోటే అడ్డుకట్ట పడుతుందని అభ్యర్థి షేక్ అక్బర్ అన్నారు. సైదాబాద్ డివిజన్ బాకర్బాగ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి తన ఎన్నికల ప్రచారానికి అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ నిలిపివేస్తున్నారని అధికారులు పద్ధతి మార్చుకోకపోతే విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. పాదయాత్ర చేస్తున్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత దౌర్జన్యంగా ఉందంటే పాదయాత్ర చేసుకోవడానికి కూడా వాళ్ళ ఎంఐఎం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎంఐఎం అడుగు జాడలు నడుస్తుంది. మేము పాదయాత్ర చేస్తుంటే లైట్లు బంద్ చేస్తారు. మేము ఇక్కడ చూస్తే మీరు కెమెరాలు పెట్టుకోండి, మొబైల్ కెమెరాలు పెట్టి మొబైల్ లైట్లు పెట్టి నడిపిస్తున్నాము. ఇంత జులుం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసిననుకో డిపార్ట్మెంట్ మొత్తం ముట్టడిస్తాము, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ముట్టడిస్తాము. పాదయాత్ర చేసే హక్కు మాకుంది. పర్మిషన్ తీసుకొని పాదయాత్ర చేస్తున్నాము. పవర్ ఇచ్చే బాధ్యత మీది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ ఏరియా సరే ఇక్కడే కాదు, మేము ఎక్కడ పాదయాత్ర చేసినా అక్కడ కరెంటు ఫెసిలిటీ పెట్టే బాధ్యత మీరు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు. ఇదే నా కరెంట్. గల్లీ గల్లీలో చీకటి ఉంది. ఈ చీకటి జులుంని ఎంఐఎం పార్టీకి ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒత్తాసు పలుకుతుంది. ఈ జులుంని అంతమొంచడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది. దీన్ని అందరూ ఎదుర్కోవాలి, ప్రజలందరూ ఎదుర్కోవాలి. నా పిలుపు ఏంటంటే భయపడితే భయం, భయపడితే నా అవతల భయపడతాడు. మనం భయపెట్టాలి, భయపడొద్దు. ఉండరు నాతో పాటు అందరూ. ఎంఐఎం కు భయపడాల్సిన అవసరం లేదు. ఎంఐఎం అనేది ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ. వాళ్ళ కబ్జా కాదు ఇది, వాళ్ళ కింగ్ కాదు, రాజుల పాలనలో లేదు. మనం పొలిటికల్ గా ఉన్నాము. డెమోక్రసీ ఉంది, మనకు ఇండిపెండెన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి పిచ్చి వేషాలు చేయకండి. మేము పాదయాత్ర చేసుకునే హక్కు మాకుంది. పర్మిషన్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి కరెంటు పోయిందనుకోండి, మేము వచ్చి కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా చేసాం. గుర్తుపెట్టుకోండి. ఇది హెచ్చరిక మాత్రమే. ఇంకొక విషయము, పార్కులు చూస్తుంటే ఇక్కడ మేము ఎక్కడ పార్కులు తీసుకున్నా కానీ గవర్నమెంట్ అనేది పార్కుల మీద బాగా ఫోకస్ చేస్తుంది. 100% పార్కు డెవలప్ చేస్తుంది. ఏ పార్కు తీసుకున్నా జంగల్ లాగా ఉంది తప్ప ఎక్కడ పార్కు డెవలప్మెంట్ కాలేదు. రోడ్స్ కూడా అధ్వానంగానే ఉన్నాయి. పాత రోడ్లు ఉన్నాయి తప్ప ఎక్కడ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ జీరో. మలక్పేటలో డెవలప్మెంట్ జీరో. ఈయన 15 సంవత్సరాల నుంచి చేయని వ్యక్తి ఇంకా చేస్తని మీరు నమ్ముతున్నారంటే ఇంతకంటే మీరు అన్యాయంగా, అంటే ఏమంటారు, అమాయకంగా నటించడం అన్నట్టే. అమాయకంగా ఉండకండి. ఓటు మన హక్కు, ఓటు మన పవర్ను వాడాల్సిందే. కంపల్సరీ ఎంఐఎంని గద్దె దించాల్సిందే.